జనసేనకు సంబంధించినటువంటి తగు మీకేం సంబంధం మా మధ్యలోకి వచ్చని చెప్పని రామకృష్ణ గారును జనసేన ఇన్ఛార్జి గారు కొల్లు రవీంద్ర గారు ఇద్దరు కూడా మాట్లాడారు. అంటే జనసేన కార్యకర్త ఇల్లు తెలుగుదేశం మంత్రి గారు పద్దలు కొడుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు నీకేంటి సంబంధం, మధ్యలో నువ్వు దూరతాకి నీకేంటి, మేము చూసుకుంటాం, నువ్వెవడివి మధ్యలో అని చెప్పి మాట్లాడుతున్నా. నాకైతే ఒక చిన్న ఇట్లాంటిదే యథార్థ ఘటన ఒకటి నాకు గుర్తుకొచ్చింది. భర్త లేకుండా పిల్లలు ఉన్నటువంటి ఒక తల్లి, అప్పటికే పిల్లలున్న ఒక తండ్రి ఇద్దరు కలిసి సహజీవనం చేస్తుంటే తల్లి చేసుకున్నటువంటి లేదా తల్లి సహజీవనం చేస్తున్నటువంటి వాడు అందులో యవ్వనవతి అయిన పిల్లని చెరబట్టే ప్రయత్నం చేస్తుంటే ఆవిడ యవ్వనవతి తల్లికి చెప్తుంటే తల్లి ఆ అగత్యాలని ఆ దుర్మార్గాన్ని ఆపలేని స్థితిలో ఉంటే ఎదురింట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి పడినటువంటి ప్రత్యర్థుల్ని సాయం కోసం అరిచి పిలిస్తే ఇంటి ఎదురుగుండా ఉన్న ప్రత్యర్థులు వాళ్ళ సహజీవనం చేస్తున్న ఆడ మగవాళ్ళకి పన్నోళ్ళు ఎదురుగుండా వాళ్ళు ఏంటి ఆ అమ్మాయి కేకలేస్తుందండి అని చెప్పని కాపాడమంటుందండి అని చెప్పని పరిగెత్తుకొస్తే నువ్వెవడోరా ఆ తల్లి అంటది, నువ్వెవడోరా, నేను సహజీవనం చేసేవాడు ఏమైనా చేస్తాడు, నన్ను చేస్తాడు, మా పిల్లల్ని చేస్తాడు, నువ్వెవడోరా, నీకేం సంబంధం, మా అమ్మాయి పిలిస్తే వస్తారా? ఇది యథార్థ ఘటన జరిగింది. దానికి దీనికి తేడా నాకేం కనపడతలా. ఆ ఇంటైనా ఎవరైతే మీరు ఇల్లు నేలమట్టం చేశారో ఆ ఇంటైనా ఫోన్ చేసి రమ్మంటే ఎలాకేం చేస్తాం, మీరు వెళ్ళరేమో. మరి కష్టంలో ఉన్నవాడు పిలిస్తే పరిగెడతారు. రాజకీయాల్లో చెప్పేది అదే కదా, కష్టంలో ఉన్నవాడు పిలిస్తే నేనేమి పరిగెత్తుకుని వెళ్ళా రాజకీయాల కోసం. కావాలంటే నాకు కాల్ డేటా ఇస్తా, నా ఫోన్ నంబర్లు చూసుకో, కాల్ డేటాలు చూసుకో. వెంకట జలంగారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ నంబర్లు నా దాంట్లో, మా అబ్బాయి దాంట్లో, కిట్టు దాంట్లో ఉన్నాయా లేవా అనేది, ఏ తారీఖు నుంచి ఏ సమయాన్ని నుంచి ఉన్నాయో అనేది. నేను ఫస్ట్ కాల్ అందుకున్నది చెరుకువాడ రంగనాథరాజు గారు మాజీ మంత్రి గారు తల్లి చనిపోతే నేను పలకరిస్తాక అక్కడికి వెళ్తే అక్కడ ఉండగా నాకు ఫస్ట్ కాల్ వచ్చింది సాయంత్రం పూట. పలకరిస్తాకెళ్తే తప్పని మీరు అంటారు. ఇంకా ఏమంటారు దాని గురించి? అది హైకోర్టు తీర్పు మేరకు కూల్చారని చెప్తున్నారు. నేను కొల్లు రవీంద్ర గారిని, మంత్రి గారిని, ఇది చాలా అంటే మాట గెలవటం కోసం లేదా బజార్లో మీకు పోయిన పరువు కోసం, సంఘంలో మీకు పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అసత్యాలు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం, మీరు ఎటువంటి పని చేయమంటే ఆ పని నేను చేస్తా. కోర్టు తీర్పు లేదు దాని మీద, అది కూలదోయమని పడేయమని కోర్టు తీర్పు లేదనేది నేను గట్టిగా ఘంటాపదంగా చెప్తా. మీ దగ్గర ఉంటే మీ కమిషనర్ గారిని ప్రపంచానికి చూపించమని చెప్పండి. సరే, దేవుళ్ళు గుడి కడతానంటారు, మెడలో మాలలు వేస్తారు, పూజలు అంటారు, పునస్కారం అంటే ఇంత పచ్చిగా మాట్లాడుకోవాలా, ఇంత కుసంస్కారంగా మాట్లాడుకోవాలా, అసత్యాలు మాట్లాడుకోవాలా? నిజంగా మీరు చెప్పిన మాట నిజమైతే కోర్టు తీర్పు మేరకే వెంకటజలం గారి డాబా సుమారుగా 45 లక్షలు విలువైనటువంటి ఆ డాబాని నేలమట్టం చేశారు. దానికి కోర్టు తీర్పు ఉందని మీరు చూపించండి. మీ ఇష్టం, మీరు ఏమి చేయమంటే అది చేస్తాక నేను సిద్ధం. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను ఆచరించడానికి దానికి సిద్ధం.
అది కోర్టు తీర్పు పడేయమని లేకపోతే, కోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోతే మీరేం చేస్తారు? నేను చెప్పింది మీరు చేస్తారా? ఇక మీరు ఇంకేమంటారు కదా అంట. నేనేమంటానంటే అసలు మీరేమంటారు, పేరు నాని బినామీలు, పేరు నాని మనుషులను పెట్టి బినామీలను పెట్టి అది అమ్మేశాడు పేరు నాని మంత్రి ఉండగా అని చెప్తున్నాం. సిగ్గు అంటే కొంచెం మాట్లాడటానికి కూడా ఉచ్చం, నీచం, సిగ్గు, లజ్జ ఉండాలి రవి గారు. మీరు దాని గురించి సంబంధించి ఆ దొడ్లో ఇప్పుడు ఎక్కడైతే మీరు పడేశారో, కాదు వెంకటచలం గారు అనుకోండి, శ్రీపతి వెంకటచలం గారి డాబాని పడేశారో, దాన్ని ఆనుకుని చదలవాడి వీరేంద్ర గారి డాబా ఉంది, కొత్త డాబా. దాని పక్కనే తోట నరేంద్ర గారి డాబా ఉంది, ఇంకో పక్కనే వడ్డీ శ్రీకాంత్ గారి డాబా ఉంది, ఇంకో పక్కన మాజీ సైనికులు జగన్మోహన్ గారి డాబా ఉంది. జగన్మోహన్ గారి దాది అంటే 1986లో కట్టారు. జగన్మోహన్ గారికి ఎవరు అమ్మారు? తోట రామసంగారావు కుటుంబం అమ్మింది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎవరెవరు, శంకుశీను అమ్మాడు, వీళ్ళందరికీ ప్లాట్లు అంటున్నారు. శంకుశీను ఎవరు, ఎక్కడున్నాడు? వాళ్ళు వ్యాపారస్తులు. సరే ఇంకోటి కూడా చెప్తా మీకు, వీళ్ళందరికీ ప్లాట్లు చేసుకున్నది, దాన్ని ముక్కలు చేసింది 2015, 16లో 14 నుంచి ముక్కలు చేశారు సార్ రవీంద్ర గారు. 2014 మీరు గెలిచిన తర్వాతే ఆ దొడ్డంతా కూడా ముక్కలైంది. ఎలా అయింది? ఇప్పుడు దాని చరిత్రకి వెళ్తే చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? తోట రామస్వామి గారి కుటుంబం దగ్గర నుంచి కాట్రగడ్డ రమేష్ గారు కొనుక్కున్నారు. కాట్రగడ్డ రమేష్ గారి దగ్గర నుంచి శంకుశీను అండ్ ఫ్రెండ్స్ కొనుక్కున్నారు. 2015, 16లో వాటన్నిటికీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేశారు. దాంట్లో వేసిన తర్వాత చదలవాడ వీరేంద్ర, తోట నరేంద్ర, వడ్డీ శ్రీకాంత్ గారులు వీళ్ళందరూ కూడా 2024 మంత్రి అయిన తర్వాత మాత్రమే వాటన్నిటికీ ప్లాన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారంట సార్ కులరవీంద్ర గారు. వీళ్ళందరూ కూడా మరి ఈ ప్లాట్లు ముక్కలుగా విభజించబడి తోట రామస్వామి గారి కుటుంబం నుంచి రమేష్ గారికి వచ్చి, కాట్రగడ్డ రమేష్ గారికి వచ్చి, కాట్రగడ్డ రమేష్ గారి దగ్గర నుంచేమో శంకుశీని గారికి వచ్చి, శంకుశీని గారి దగ్గర నుంచేమో అందరం ముక్కలు పంచుకుని, ఇది ఎప్పుడు 2015, 16, 17లో అప్పుడు మీరే మంత్రి గారు కదా. అదైపోతే మళ్ళీ 2024 దాకా డాబాలు లేవు అక్కడ. 2, 3 రేకుల షెడ్లు వేశారంట. ఎన్ని చరిత్ర ఏంటి కులరేంద్ర మనకు చెప్తాడు, నాకు సంబంధం ఏంటి? ఏది వెనక్కి వెళ్ళి చరిత్ర తీసుకున్నాం మొత్తం అంతా. 2024 తర్వాత మాత్రమే డాబాలు కట్టారు అక్కడ. మరి ఆళ్ళు కాపులు వీళ్ళు కాపులు అన్నప్పుడు మరి ఈ కాపులందరూ ఇల్లు ఎలా ఈ ప్లాన్ ఎట్టా వచ్చింది? ఇల్లు ఎలా కట్టగలిగారు? ఇల్లు ఎలా కట్టారండి? మీరు ఫస్ట్ టైం మంత్రి అయినప్పుడేమో ఆ ప్లాట్లు లేఅవుట్ అయింది, రిజిస్ట్రేషన్ జరిగినాయి, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ దానికి ట్యాక్స్ వేయబడింది. మళ్ళీ మీరు రెండోసారి మంత్రి అయిన తర్వాత ఇవన్నీ డాబాలు అయినాయి. పేరు నానిగాడు ఎక్కడొచ్చాడు మధ్యలో? పేరు నానిగాడు ఎక్కడొచ్చాడు? నాకు సంబంధం ఏంటి దీంట్లో? సంబంధం లేకపోగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు నాకు ఇంకా చాలా చెప్పారు నా గురించి. ఏమని? బందర్ రోడ్డు వైడనింగ్లో ఏది నాగపోతరావు సెంటర్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు వైడనింగ్ చేశావు. ఆ వైడనింగ్లో అందరినీ నువ్వు మరి గుణపాలు దిగలేదా, ప్రొక్లైన్ బకెట్ దిగలేదా అన్నారు. ఒకే ఒక్క మనిషి టోటల్గా బిల్డింగ్ మొత్తం ఆ రోడ్డు జిల్లా పరిషత్ దగ్గర నుంచి అక్కడ వరకు ఎవరిదన్నా బిల్డింగ్ డిమాలిషన్ జరిగిందంటే ఒక్క బట్టలకొట్టు గాంధీ గారిదే. బట్టలకొట్టు గాంధీ గారు కాంప్లెక్స్ కడుతూ ఉన్నాడు. అప్పుడు కడుతున్నప్పుడు నేను ఎన్నిసార్లు తిరిగానో గాంధీ గారిని అడగండి, ఎన్నిసార్లు తిరిగానో. అప్పటికే ఆయన ప్లాన్ లేకుండా మున్సిపాలిటీ నుంచి ఇది తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా సరే ఆయన అంతస్తులు కట్టేశారు, ప్లాన్ డివైడ్ చేసి విపరీతంగా కట్టారు. అయినా కూడా ఎవరికి ఇబ్బంది లేదు, ఇబ్బంది రాలా.
ఎప్పుడైతే రోడ్డు వైడనింగ్ కోసం వదలమన్నా కూడా ఆయన వదలకుండా నిర్మాణం చేశాడో నేనే వారి ఇంటికి వెళ్ళాను పొద్దున్నే. ఇక ఫైనల్గా ఆయన బోర్డు కట్టాడు, ఫలానా తారీఖు ఇంకొక నెలకో 2 నెలలకో ఓపెనింగ్ అని చెప్పి బోర్డు కట్టారు వారు గాంధీ గారు బయట. అంటే ఓ పక్కన రోడ్డు వైడనింగ్ చేస్తుంటే వీరు అంటే వారి స్థలంలోనే ప్లాన్ డీవియేట్ చేసి ముందుకు వచ్చేసేసి మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని కూడా గిఫ్ట్ ఇవ్వకుండా వారు వదలకుండా నిర్మాణం చేసేసిన దాన్ని అడగటానికి వెళ్ళాను నేనే. వారి ఇంటికి వెళ్తే వారు నన్ను ఇంటికాడ కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు కాదు, వారిద్దరికి కాన్వర్సేషన్ మీద చెప్పింది బాగోదు చెప్పటం. గాంధీ గారు ఉన్నారు కదా, గాంధీ గారిని అడగండి, గాంధీ అన్న రేపు ఇబ్బంది పడితే నువ్వు పడతావు, కానీ నిన్ను కట్టమని, నిన్ను పలానప్పుడు ఓపెనింగ్ అని చెప్పి కట్టమని ఏం చెప్పినా తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కాపాడతాక రారన్నా, వద్దన్నా అని చెప్పాను. నువ్వేమన్నా చెయ్యి, నేను మర్డర్ చేసి వచ్చినా సరే ఆయన నేనున్నాను రా అంటే ఎవడేం చేయలేడు అని చెప్పి ఆ రోజు నాతో మాట్లాడారు. కాదన్నా ఇవన్నీ ఊరికి అట్లా డమాబుస్కి కబుర్లు అన్నయ్యి, వద్దనన్న మాటినన్నా, ఇబ్బంది నీకే జరుగుద్దన్నా అని చెప్పారు. అయినా సరే కుదరదు అని చెప్పారు. ఎంత నచ్చి చెప్పినా ఆయన విన్న దృష్ట్యా గత్యంతరం లేక మాత్రమే డిమాలిషన్కి అప్పటికి ఆర్డర్ ఉంది. కొల్లిరాజు గారు మీకులాగా తప్పుడుతనంగా నోటీసులు ఇవ్వకుండా జరగల, నోటీసులు, కోర్టులో హీరింగ్, కోర్టు డిమాలిషన్ ఆర్డర్ కూడా వచ్చింది అప్పటికి. మీకు కావాలంటే మున్సిపల్ ఆఫీస్ ఇవాళ మీ చేతిలో ఉంది కదా, చూసుకోండి ఒకసారి. లేదా తప్పు జరిగితే నీ ఇష్టం, నేను స్టేట్మెంట్ ఇస్తున్నా నా పాత్ర కూడా ఉందని, నువ్వు లోపలేంచు. ఓ బిల్డింగ్ ధ్వంసం చేశానని చెప్పి నా మీద కేసు కట్టించి ఇవాళ కడుతున్నారుగా. 2024 నుంచి చాలా మంది 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అని చెప్పి కేసులు కడుతున్నారు కదా, కట్టండి. కావాలంటే మున్సిపల్ ఆఫీసులో చూసుకోండి ఒకసారి, కాగితాలు చూసుకోండి. వారు డిమాలిషన్ జరుగుతుంటే ఆయన అప్పుడు వచ్చి గాంధీ గారి పరిగెత్తు నా దగ్గరికి వచ్చి వారు చెప్పారు, అన్నయ్య తప్పు అయిపోయింది, నేను ఎవరో మాట నమ్మి మోసపోయాను, నేను ఇచ్చేస్తాను అంటే ఆపేసేసి దాన్ని ఇంకా మున్సిపాలిటీకి ఎక్కడ అవసరమో అక్కడ వరకే తీసుకుని మిగతాదంతా నువ్వు మళ్ళీ గోడలన్నీ కట్టేసుకోమని చెప్పాం. మొత్తం కట్టేసుకోమనే చెప్పాం. ఎవడు అనామతిగా గజానికి ఎంతమంది డబ్బులు అడగల, గజానికి ఎంత ఇవ్వండి, మా వార్డు ఇన్ఛార్జికి ఇవ్వు, నాకు ఇవ్వు, చెరసాకు ఇవ్వండి మేము అడగల. కేవలం మున్సిపాలిటీకి రోడ్డు వైడనింగ్కి ఎంత కావాలో అంత మాత్రమే నువ్వు రాసి ఇచ్చేసేది అన్నయ్య సరిపోద్దని చెప్పాను. అంటున్నారు గాంధీ గారిని అడగండి, పోనీ నేను చెప్పేది ఏమన్నా అబద్ధం అయితే కల్పనా టెక్స్టైల్స్ గాంధీ గారిని అడగండి. అంతకు మించి ఇంకెవరిదన్నా వారు తీసుకోవడం తప్పితే ఎవరిని కూడా ధ్వంసం చేయలేదు. అందరినీ నచ్చ చెప్పడం, కాళ్ళ ఏళ్ల పాటి బతిమాలికి నచ్చ చెప్పే వైడనింగ్ చేశాం. తమరు ఎప్పుడు గెలిచారు? 2014లో గెలిచారు. వాళ్ళు 14 నుంచి 19 దాకా ఈ బందర్లో ఏముందో ఒకసారి మీరు చెప్పండి. పోనీ మీరు 5 ఏళ్లే కదా, ఈ 2 ఏళ్ళు, ఆ 5 ఈ 2 7 ఏళ్ళలో అసలు మీరు చేసింది ఏంటి చెప్పండి, మీ ఇష్టం. 7 ఏళ్లే కదా మీరున్నది, 7 ఏళ్లే కదా, 7 ఏళ్ళు 2014 తర్వాతే కదా. ఏం జరిగిందన్న మీ ఇష్టం. ఫిషింగ్ హార్బరు, పోర్టు, యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, లేదా గవర్నమెంట్ పాలిటెక్నిక్, నర్సింగ్ కాలేజీ, మీ ఇష్టం. మీ పేరు చెప్పండి. ఈ రోడ్లు వైడనింగ్ మీరు 14 దాకా లేరు కదా. 2004 నుంచి 2014 దాకా ఏ పనైనా నేనే కదా చేసింది. మీ ఇష్టం. బందర్లో వెళ్ళి ఎన్ని రోడ్లు ఎక్కడెక్కడ పడి, ఎన్ని పేటలు బాగుపడి, నేను చెప్పే యూనివర్సిటీ శాంక్షన్ మీకు తెలుసా? మీరు వచ్చేప్పటికి యూనివర్సిటీ ఉందిగా బందర్లో, లేదా నర్సింగ్ కాలేజ్ ఉంది కదా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది కదా. ఇది 2014లో మీరు అయ్యేప్పటికే బీచ్ రోడ్లో గ్రామాలన్నిటికీ మంచిళ్ళు, అప్పటికే మంచిళ్ళు నేను ఓపెన్ చేసా కదా. ఇప్పుడు 2009కే ఓపెన్ చేసా కదా. ఇటు రోడ్లో అప్పటికే నీళ్ళు ఉన్నాయి కదా. మీరు వచ్చి ఏంటి చేసింది బందర్కి పని చెప్పండి. మీరు కాదు సర్కార్ ద్వారా, జిల్లా పరిషత్ నుంచి సర్కార్ ద్వారా రోడ్డు,
ఇంకోటి ఇంకేమున్నాయి, రైలు గేట్ కాడి నుంచి ఆ దొంగ శంకుస్థాపన చేసిన దిమ్మదాకా రోడ్డు వైడనింగ్. ఇంకేమున్నాయి? ఇంకేమైనా ఉంటే గుర్తుండి చెప్పండి ఒకసారి. 2014 ముందు జరిగిందంతా మీకు సంబంధం లేదు కదా, మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? గాలికి వచ్చినాయా? కాదు సార్, మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి కదా. పేరుని కృష్ణమూర్తి గారు అంటే రంగా బొమ్మ పెట్టించలేదంటాడు. సరే, పేరుని కృష్ణమూర్తి గారు, కులరేంద్ర గారు, పేరుని కృష్ణమూర్తి గారు, రంగా గారు దేక్కుని తిరిగేవాళ్ళు. ఆ రంగా గారు మరణించే వరకు ఇద్దరు కలిసి దేక్కుని తిరిగేవాళ్ళు. ఆ రోజు బాలేశ్వరరావు గారు, వాళ్ళు కాపులే, బాలేశ్వరరావు బంకు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి వాళ్ళు గొడవ చేసింది. పేరుని కృష్ణమూర్తి గారికి ఏంటి సంబంధం? బంకు మాకు అడ్డొస్తుంది, లారీలు కాటికి అడ్డొస్తుంది అని చెప్పని, బంకులో ఒక వెహికల్స్ వస్తాకి, బంకులో లారీలు వస్తాకి అడ్డొస్తుంది అని చెప్పని వాళ్ళు అడ్డు చెప్తే చనిపోయిన పేరుని కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడతారు మీరు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బెటర్. నరమాంతరపు సిరి వచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను అడిగిన ప్రశ్న ఒక్కదానికి సమాధానం చెప్పకుండా సంస్కారహీనంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. బందరకోట గురించి చెప్పరు సమాధానం, మార్కెట్ గురించి చెప్పరు సమాధానం. ప్లాన్ లేకపోతే పడేసే పరిస్థితి అయితే నేను చెప్తున్నానండి. మీరు బందరకోటలో మీరు కట్టుకున్న ఇంటికి ప్లాన్ లేదు, మీరు మార్కెట్లో కట్టిన కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, ఆన్ రికార్డ్ ప్లాన్ లేదు, లక్ష్మీ టాకీస్ సెంటర్లో కట్టిన పోలీస్ కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, లక్ష్మీ టాకీస్ సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర కట్టిన పోలీస్ కాంప్లెక్స్కి ప్లాన్ లేదు, నడి బొడ్డులో ఉంది. పోలీస్ కళ్యాణ మండపానికి ప్లాన్ లేదు. కొట్టేస్తారా? సినిమా ఉందా? అంత సినిమా మనకి ఉందా సార్? చెప్పండి సార్. బందర్లో నేను లిస్ట్ ఇస్తా సార్, మీకు ప్లాన్ లేని ఇళ్ళు ఉన్నాయో ఎతికిస్తా, మీకు కొడతారా? కొట్టగలరా అని అడుగుతున్నాను. ఆడెవడో చెప్తాడు ఒకడు, సురేష్ గారి ఇంటి పేరేంటే? కాదు, వైశాస్, ఎండూరు సురేష్ గారు అంట, మా అబ్బాయి ఎంపటి తిప్పుకుంటాకి బొక్కలెట్టానని ఒకడు మాట్లాడతాడు. బొక్కలెడితే ఎంపటి తిరుగుతారా? బొక్కలెడితే ఎంపటి తిరుగుతారా? సురేష్ గారితో మాట చెప్పించండి, పేరు నాగాడు మా ఇంటికి ఎంపటి తిప్పుకోవడం బొక్కలెట్టాడని. కమర్షియల్ కాంప్లెక్స్, కమర్షియల్ బిల్డింగు, అపార్ట్మెంట్స్ ఎక్స్ట్రా ఫ్లోర్ లేస్తుంటే మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నేను సగంలో దాన్ని ఆపి తప్పే అటు చేయబాకండి, వెనక్కి వచ్చేయండి అని చెప్పి నా కౌరు చెప్పంగా నేను ఆపిచ్చా. అంతేగాని నా ఇగో హర్ట్ అయింది, కొట్టేశాక ఇగో దిగుద్దని చెప్పి నేను చెప్పలా. నా ఇగో హర్ట్ అయింది, ఆ బిల్డింగ్ పడేసి నేలమట్టం చేశాక నాకు ఈగో హర్ట్ అయ్యాక అప్పుడు మాట్లాడుకుందామని నేను అనలా. వచ్చి ఊళ్ళోకి వచ్చి న్యాయం చేస్తా అని నేను చెప్పలా, పేటలోకి వచ్చి న్యాయం చేస్తా ఇట్లాంటి సజ్జనం కౌరులు నేను చెప్పలా. వెంటనే ఫోన్ చేసి పిచ్చెక్కింది ఏంటి, ఎవడరా వెళ్ళింది అంటే నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని పిలిచి పెనాల్టీలు వేయాలి, కానీ పైన బొక్కలాడతాం ఏంటని కేకలేసి సగంలో పిలిపించాను నేను. ఈరోజు కాబట్టి సురేష్ని అడుగు, నేను హెల్ప్ చేశానా లేదా, ఎండూరు సురేష్ గారిని అడుగు. మర్చిపోయిన కొట్టేశారేంటి ఏమన్నా? ఆయన ఇవ్వనగాక ఇవ్వనన్నాడు, కొట్టారేంటి? ఆయన మున్సిపాలిటీకి ఎంతవరకు వచ్చాడో అంతవరకు తీసుకున్నారు తప్పితే ఏమైనా కొట్టేశారండి మొత్తం? ఆయన బిల్డింగ్ కొట్టారు అడగండి. అందరూ ఉన్నారు కదా, సామాస్ బట్టలు కొట్టు అన్నీ ఉన్నాయి కదా. మొత్తం రోడ్డు వైడనింగ్ కోసం జరిగితే కల్పనా టెక్స్టైల్స్ గురించి నేనేదో తప్పు చేశాను మాట్లాడతాం. అందరు ప్రజలు చెప్పండి, ఆ రోడ్డు వైడనింగ్ చేయడం నాకు చేసిన తప్పని. మెయిన్ రోడ్డు బందర్కి నేనేం చేయలేదని ఒక పక్క మాట్లాడతావు, 3 సార్లు గెలిచేది ఏం చేశా అంటావు, నీ నోటితోనే బందర్ రోడ్డు వైడనింగ్ చేశానంటావు. దీన్ని బట్టి మీ నోరు ఎంత చండాలంగా ఉందో అనేది, అంటే మీరు మాట్లాడే మాటలు సంస్కారహీనంగా ఉన్నాయని అర్థం కావట్లేదు రవి గారు. బందర్కి ఏమి చేయలేదంటావు, రోడ్డు వైడనింగ్ నేనే చేశానంట, పేరు నానే చేశాడంట. ఇవాళ గాంధీ గారిది చిలకలపూడి
అంబుల్ గారు రంగా గారు బొమ్మ దగ్గర నుంచి, అంటే 3 గోళ్ల సెంటర్ నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు ఏం అవసరం ఉందని చెప్పని రోడ్డు వైడనింగ్ చేశారని మాట్లాడుతున్నాను. నేనేమంటున్నాను, అసలు జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు ఏం అవసరం ఉందని మీరు వైడనింగ్ చేశారు? ఏం అవసరం ఉందని వైడనింగ్ చేశారు చెప్పండి. అవసరాలు, ట్రాఫిక్ అవసరాలే ఉంటాయి. పేరు నానికి ఎవరికి అవసరం, నువ్వు ఎవరికో రంకు అంట కడదామని మీరు నా బినామీకి ఉందని. అరే బినామీ ఉంటే చట్టాలు ఉన్నాయి, ఆస్తి రికవర్ చేసుకో. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద, లేదా బినామీ యాక్ట్ కింద కలేజా లేదా, సత్తా లేదా మీ గవర్నమెంట్కి అని అడుగుతున్నాను. నా బినామీలు ఉంటే కనుక, బందర్లో నాకు బినామీలు ఉంటే, బినామీ చట్టం ఉపయోగించి ఆస్తుల్ని చేజిక్కించుకుని గవర్నమెంట్ దాన్ని వేలం వేసే సీజ్ చేసే అధికారం ఉంది కదా. మీకు కలేజా లేదా అంటున్నా, మీకు సత్తు లేదా, సత్తా లేదా, సరుకు లేదా రవీంద్ర గారు మీ ప్రభుత్వానికి? నోరుంది కదా అని ఎవడు బినామీ ఎవడు? అక్కడున్న ప్రతి ఒక్కరిని, బందర్లో ఎక్కడైనా సరే పేరుని నాని అనేవాడు అందరినీ బతిమాలి బామాలి కాళ్ళు పట్టుకుని నచ్చ చెప్పి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి మాత్రమే తీస్తాడు. ఎక్కడైనా సరే ఆల్టర్నేటివ్ చూపించి మరే వాళ్ళందరికీ నేను ఈ గజం 20,000 25,000 ఖరీదు చేసే స్థలాన్ని నేను ఇచ్చాను ప్రతి ఒక్కరికి. మీకులాగా కొట్టి తోలేలేదు, ఎక్కడ రోడ్డును పడేలే. అందరికీ నచ్చ చెప్పి వాళ్ళ ఇల్లు కట్టుకునే వరకు అద్దె కింద కూడా నా సొంత జేబుల డబ్బులు 10,000 రూపాయలు మనిషికి ఇచ్చాను. అందరికీ పట్టా ఇచ్చాను చిలకలపూడిలోనే, వాళ్ళ ఇళ్ళ పక్కనే. ఫర్ ఎవర్ అది పట్టాల చేతిలో ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చట్టం ప్రకారం ఓ 10 సంవత్సరాలు దాటితే వాళ్ళ సొంత స్థలం అయిపోద్ది. ఇప్పుడు గజం 50,000 అవుద్ది కదా, నేను ఆస్తి ఇచ్చా కదా. అడుగు, నేను తప్పు చేశానా వాళ్ళని? మీరు బెరాకా చర్చ అంటున్నాడు. అక్కడ ఏ చర్చ ఉందో కూడా మా దురదృష్టం. మీరు ఎమ్మెల్యే కూడా మీకు తెలియదు. అక్కడ ఓసన్న మందిరం ఉంటే బెరాకా చర్చ అన్నారు. రోజు బెరాకా జపం కదా మంది, పాలు నీళ్లు. ఓసన్న మందిరం వాళ్ళకు అది మున్సిపాలిటీ రోడ్డులోకి వచ్చి వాళ్ళు నిర్మాణం చేయడం వల్ల వాళ్ళు వెనక్కి జరగాల్సి వచ్చింది. అంతేగాని వాళ్ళ స్థలం కొట్టలేదు. వాళ్ళ ఓసన్న మందిరం వారి సొంత స్థలం కాదు సార్. అది రోడ్డులోకి వచ్చి నిర్మాణం జరిగింది. నేను వెళ్ళి బతిమాలాను, సార్ ఇక్కడ రోడ్డు మనం వైడన్ చేసుకుంటున్నాం, ఆ ఇల్లు కూడా వారికి నచ్చే స్థలాలు ఇస్తున్నాం, వారు తీస్తున్నాం, మీరు కూడా కొద్దిగా వెనక్కి జరుపుకోండి అని చెప్పి ఎంత అవసరమో అంతకే జరుపుకున్నాం. తప్పేంటన్న దాంట్లో? నేను వెళ్ళి నచ్చ చెప్పుకున్నాను. ఓసన్నా మందిరం వారికి పెద్దలకి, సంఘ పెద్దలకి నేను వెళ్ళి నచ్చ చెప్పుకున్నాను. సార్ ఇది రోడ్డు వైడనింగ్ చేద్దాం. అంత క్రితం ఆ రోడ్డు ఎలా ఉండేది మీరు ఎవరైనా చెప్పండి. రవీంద్ర గారు మీరు ఎప్పుడు ఇల్లు ఉండరేమో, ఎంత రోతగా ఉండేదో ఆ రోడ్డు, ఎంత బురదగా ఉండేదో, మురుగునీళ్ళన్నీ ఆ రోడ్డు మీద ఉండి ఎంత చండాలంగా ఉండేదో మీకు తెలీదా అన్న? ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. 2014 నుంచి తమరు కాపురం పెదవాడు వెళ్ళిపోయారు కదా. ఎప్పుడో చుట్టం చూపుగా ప్రోగ్రాంకి రావటమే కదా తమరు. నేను అది తప్పని నేను అంటలా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి మీరు ఎక్కడున్నా తప్పేం లేదు. నేను తప్పని అంటలా. అయితే మీకు అది ఎలా ఉండేదో చూడటం పడి ఉండదండి నేను. అలాగే మీరు ఇంకోటి గోపి గారు, జల్లూరు గోపి గారు గుర్తున్నాడా? గోపి గారి కుటుంబాన్ని మన మంత్రి బంగ్లాకి పిలిచి బెజవాడలో పంచాయతీ చేసి ఆ స్థలం లాక్కున్నాం. ఇట్లాంటి నా దగ్గర ఏం లేవు, మీ ఇష్టం. ఇప్పటికైనా నేను నిరూపించమని చెప్తున్నా. బినామీలకి బినామీ యాక్ట్ ఉంది. కులరవీంద్ర గారు నోటికి ఎందుకు, శుద్ధి పద్ధతి లేని మీ నోటికి ఎందుకు? సార్ మంత్రి గారు, బినామీ యాక్ట్ ఉంది, నా బినామీ వేసే మొత్తం లాగేసుకో, జైల్లో ఏ స్థలాలు లాక్కో. ఎంత పిచ్చ మాటలు ఇవన్నీ. మీరు లెక్క ఏది అడిగినా మీరు లెక్కలు చెప్పరు, సమాధానం చెప్పరు. మీరు ఒక న్యూస్ ఛానల్ నడుపుతున్నారు, 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. 6 ఛానల్స్ విజయవాడ కేంద్రంగా పెట్టి మీరు 6 న్యూస్ ఛానల్స్ నడుపుతున్నారు. నెల 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. నెలకి 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు మీరు. ప్రతి నెల జీతాలు కానీ, కరెంటు కానీ, ఆలీ కాంప్లెక్స్లో రెంట్ కానీ మొత్తం అంతా కలిపి మీరు 85 లక్షలు ఖర్చు పెడుతున్నారు.
ఒక్క ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చూపిస్తారా? 1 లక్షకి నెల 85 లక్షలు. ఎక్కడీసారి డబ్బులు? ఎవరీసారి డబ్బులు? వైకే ఛానల్, వైకే టీవీ ఉంది కదా, వైకే టీవీ 85 లక్షల నెలకు మీరు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి సొమ్ము? ఒక్క వైట్ ట్రాన్సాక్షన్, శాలరీస్కి కానీ రెంట్లకు కానీ ఇటన్నిటికి కానీ ఏం లేవు కదా. ఇట్లా 1.25 లక్ష ఉన్నాయి. అయినా మేమేమని చెప్పట్లా. ఏటికి మీరు సమాధానం చెప్పరు. చెప్పారు. పిచ్చవాగుడు, అసభ్యకరంగా అసహ్యంగా మాట్లాడటం, విషం జిమ్మటం. మీకు చేతనైతే రాజకీయంగా సమాధానం చెప్పు. రాజకీయాలకి కొన్ని నిజంగానే నా తండ్రికి అన్నం పెట్టకపోతే చెప్పు, తప్పే ఉంది, సిగ్గుపడతాను. నా తండ్రిని నేను చంపడానికి ప్రయత్నం చేసి చెప్పు, సిగ్గుపడతాను. మరి చెప్పిన ఎదవ నీకెవడో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ప్రతి దానికి నీకు సాక్ష్యాలను కావాలంటే సాక్ష్యాలను తీసుకొస్తాను. నేను చెప్పిన మా పెదనాన్న చచ్చిపోయాడు, మా చిన్నాన్న చచ్చిపోయాడు, మా మేనత్తలందరూ చచ్చిపోయారు. వాళ్ళని తేలేను, మిగతా వాళ్ళని చేస్తాను. మా బంధువులే ఉన్నారు మిగతా వాళ్ళు, వీటన్నిటికీ సాక్షులుగా తీసుకొస్తాను వాళ్ళందరినీ. మీరు మాట్లాడుతున్నారు. మీరు విక్టోరియా గారిని ఆవిడికి మా నాన్న ఇచ్చిన ప్రతి ఆస్తిని సాక్షి సంతకం పెట్టి వాళ్ళ కుటుంబం అంతా అమ్ముకుంటే సాక్షి సంతకం పెట్టింది నేను మొత్తం అన్నిటికీ. మీ బాలాజీ గారు కొనుక్కున్నారు. మా నాన్న ఉన్నాడు అన్నారు. ఆ ఇంటిని లంకిశెట్టి బాలాజీ గారు కొనుక్కున్నారు. కొనకాల నారాయణ గారు నా దగ్గరికి వచ్చి అడిగాడు, నానే దాన్ని నువ్వు కొనుక్కోని. బయలుడి బాబాయ్, మా నాన్న సంపాదన, మా నాన్న దాన్ని నేను కొనుక్కోవడం, నాకేం అక్కర్లా, తీసేసుకోమని చెప్పాను నేను. మన ఇప్పుడు సిఐ గాను డిఎస్పీగా చేస్తున్నారు నోబుల్ కాలనీలో. పేరెందుకులే చెప్దామంట. రాజేష్ గారు నా దగ్గరికి వచ్చి అడిగారు, కొనుక్కోమంటారా అని. కావాలంటే మీకు సంతకం పెడతాను, సాక్ష్యం అడిగాడు, సాక్షి సంతకం పెట్టాను. సార్, నా సంస్కారం గురించి డబ్బు దగ్గర నా పెద్ద మనసుని మీరు ఏలు పెట్టి మీ జన్మ తలకిందులు తపస్సు చేసినా సార్ నన్ను ఏలు పెట్టి చూపెట్టలేదు సార్. మీరు మీ తెలుగుదేశం కార్యకర్తలను అడగండి నా వ్యక్తిత్వం ఏంటో, కార్యకర్తలను కాపాడుకోవటంలో నా తీరేంటో, నేను ఎట్టే నిలబెడతాను ఎన్నో వాళ్ళే చెప్తారు. మీరు వేరే ఎవడేం సాక్ష్యాలు అక్కర్లా నా గురించి. దయచేసి నేను ఒకటే అడుగుతున్నా, ఆ ఇల్లు కోర్టు ఆర్డర్ లేకుండా మీరు పడేయించారు. మీరు ఏమన్నా అంటే తగాదాలు ఉందన్నారు. 100 తగాదాలు ఉన్నాయి. ఆఖరికి మీరు ఇల్లు కట్టింది కూడా తగాదాలని ఉంది. లింక్ డాక్యుమెంట్లు లేవు. బందరకోటలో లింక్ డాక్యుమెంట్లు లేవు. మరి పడేసేద్దామా? పడేసేయండి. మరి అది మాట్లాడేప్పుడు రాజకీయ పరంగా మాట్లాడితే బెటర్. అసహ్యంగా అసభ్యకరంగా కొన్ని ఉన్నాయి మాట్లాడితే, నిజాలు మాట్లాడితే తప్పులేదు. నిజాలు మాట్లాడకుండా వ్యక్తిత్వ హననం కోసం నీచంగా మాట్లాడటం, కుసంస్కారంగా మాట్లాడటం, సంస్కారహీనంగా మాట్లాడటం నా కర్మ. ఏనాడో నేను చేసిన పాపం మీలాంటి కుసంస్కారాలతో ప్రత్యర్థులుగా రాజకీయాలు చేసిన అగత్యం రావటం అనేది నా దరిద్రంగా నేను భావిస్తున్నాను.